ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సచివాలయం 2 అండి. సచివాలయం 2 కట్టబోతున్నారు. అది ఏంటి, అసలు ఏంటి విషయం చెప్పే ముందు సచివాలయం 2 అన్నానేంటి అని చాలామంది డౌట్ రావచ్చు. ఇదేనా పుష్ప 1 పుష్ప 2 ఏంటి, సచివాలయం 1 సచివాలయం 2 అని అనడానికి అని కొంతమంది మాట్లాడచ్చు. వాస్తవంగా కూడా ఇది సచివాలయం 2నే. సచివాలయం 1 అంతకు ముందు కట్టారు. ఏంటి ఆ విషయాలని చెప్పే ముందు ఇది చాలామందికి అవసరమయ్యే వీడియో కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే షేర్ చేయండి కుదిరితే, ఎందుకంటే జనాలందరూ తెలియాల్సిన అంశం ఇది. సచివాలయం 2 రాష్ట్ర రాజధాని అదే అమరావతిలో కడుతున్నటువంటి సచివాలయం 2 గురించి చెప్పబోతున్నాం. ఏంటంటే ఆ సచివాలయం 2కి టెండర్ పిలిచారు. టెండర్లు పిలవబోతున్నారు. ఎంత అంటే కనుక 4,689 కోట్లతోటి సచివాలయానికి టెండర్లు పిలవబోతున్నారు సచివాలయం కట్టడానికి. కాబట్టి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా కట్టబోతున్నారంట సచివాలయం 2. అదేంటిది సచివాలయం 2 అన్న, మరి సచివాలయం 1 గురించి చెప్పరండి అని చాలామంది అనుకోవచ్చు. చెప్తా. రాజధానిలోనే అమరావతిలో 1150 కోట్ల వ్యయంతో 2015లో సచివాలయం 1 కట్టారు. గుర్తుందా చాలామంది? ఇప్పుడు చెప్తాను నేను. దాన్ని తాత్కాలిక సచివాలయం అంటారు. అనకరా బాబు, ఆ మాట లేరిపోయింది. తాత్కాలికం అంటే చాలామంది కోపాలు వచ్చేస్తాయి. తాత్కాలిక భవనాలు కాదవి, తాత్కాలిక సచివాలయాలు కాదవి, సచివాలయాలు పిలువు అని చాలామంది మాట్లాడచ్చు. ఎవరన్నా కాదన్నా కానీ అవి తాత్కాలిక భవనాలని పేరైతే పడ్డాయి. ఎవరన్నా ఎవరు పిలిచినా ఎవరో పిలవకుండా ఆ తాత్కాలిక సచివాలయానికైనా ఖర్చు 1151 కోట్లు అక్షరాల. ఇది సచివాలయం 1 జరిగిందనమాట. ఇది 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మించడానికి అయిన ఖర్చు అనమాట. ఇది తాత్కాలిక సచివాలయానికి ఎన్ని ఎకరాలు వాడారు అప్పుడు? 42 ఎకరాల, అంటే 42.5, సుమారు 42 ఎకరాల పైబడి దాంట్లో కట్టిన 1151 కోట్లు అయితే కనుక అప్పుడు తాత్కాలిక సచివాలయానికి అయింది. తాత్కాలిక భవనాల గురించి నేను మాట్లాడట్లా, తాత్కాలిక సచివాలయం గురించి. తాత్కాలిక అన్నిసార్లు అనకా బాబా అనొచ్చు మీరు, కానీ పదం బాగుందని కాదు, వాస్తవంగా అదే జరిగింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిమిత్తం, అందు గురించే తాత్కాలిక భవనం అన్నాను నేను. ఇప్పుడు శాశ్వత భవనం నిమిత్తం ప్రభుత్వం కొన్ని టెండర్లు అయితే పిలవబోతుంది. ఆల్రెడీ పిలిచింది. ఏంటంటే దేని గురించి అంటే 4,689 కోట్లతోటి సచివాలయానికి టెండర్ పిలిచింది. నిజమండి. ఆ ఫిగర్ చూసి కొంచెం కంగారు రావచ్చు. ఆఫ్టర్ ఆల్ మనం కట్టుకుంటేనే ఇల్లు వెళ్ళలేదన్నా ఒక 20 లక్షలు 30 లక్షల్లో కట్టుకుంటామయ్యే, అంటే నా బోర్డు కడితే కనుక. ఇంకా కట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ చిన్న ఎగ్జాంపుల్ అండి. ఎలా అంటే ఒక 10 లక్షల రూపాయలు వచ్చే ఒక 10 లక్షల రూపాయలు తీసుకునేవాడు ఒక 10 కోట్లు ఇల్లు కట్టాడంటే ఒక అందం. ఓకేనా? ఓ 10 లక్షల రూపాయలు తీసుకునేవాడు ఓ 10 కోట్లు ఇల్లు కట్టుకున్నాడంటే చాలు, అంతే మించి ఎక్కువగా అవసరం లేదు. కానీ ఓ 100 కోట్లతో ఇల్లు కట్టడానికి ఎలా మాట్లాడుకుంటాం మనం? వాస్తవానికి అమరావతిలో ఈ సచివాలయం కాదు కదా, ఏమి నిర్మించాలన్నా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బు అయితే లేదు, రాష్ట్ర పరిస్థితి అదో రకంగా ఉంది. ఈ పథకాలు ఎలా అమలు చేయాలో నాకే అర్థం కావట్లేదు అని అన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్నేసి వేల కోట్ల రూపాయలతోటి సచివాలయాలు ఇవి అవసరమా అని కొంతమంది మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇంకో విషయం చెప్పండి మీకు, 77,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరమవుతాయి అమరావతికి. అక్షరాల 77,000 కోట్ల రూపాయలు అమరావతికి అవసరమవుతాయి. ప్రస్తుతానికి ఒక 31,000 కోట్లు సమీకరించుకోగలిగాం. ప్రస్తుతానికి ఒక 31,000 కోట్లు ఎవరివనే సమీకరించుకోగలిగాం. ఇంకా 77,000 కోట్ల రూపాయలు అయితే కనుక అవసరం అవుతాయి. ఇంచుమించుగా అదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇక స్థలాలు ఇవన్నీ అంటారా, పొలాలు ఇవన్నీ అంటారా, చాలా సమీకరించారు. ఇంకా ఒక 44,000 ఎకరాలు ఎంత అవసరం అవుతుందని రీసెంట్గా మాట్లాడడం జరిగింది, సబ్జెక్టివ్ కరెక్షన్. కాబట్టి మొత్తం మీద అమరావతికి ఈ రకంగా అయితే కనుక పనులు అయితే జరుగుతున్నాయి. వేల కోట్లతోటి, వేల ఎకరాలతోటి, లక్షల కోట్లతోటి, లక్షల ఎకరాలతోటి. కాబట్టి 4,689 కోట్లతోటి సచివాలయానికి టెండర్ పిలిచారు. రాయపూడి వద్ద 32 ఎకరాలు ఇది నిర్మించబోతున్నారు. 3 ప్యాకేజీల కింద నిర్మాణానికి CRDA నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది నోటిఫికేషన్ జారీ చేసింది ఒక ఎత్తు అయితే కనుక ఈ నోటిఫికేషన్లో జారీ చేసిన దాంట్లో దాన్ని దక్కించుకోవడానికి ఒక సిండికేట్ అనేది పనిచేస్తుందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆరోపించడం ఏంటి, వాళ్ళు వాస్తవం అని చెప్తున్నారు. ఎలాంటి సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమిషన్ల వసూళ్లకు ముఖ్య నేతలే పావులు కలుపుతున్నారు. ఏదైతే 4,689 కోట్ల రూపాయలు సచివాలయం కోసం ఖర్చు పెట్టాలనుకున్నారో దాని నిమిత్తం. కాబట్టి దాని గురించి పెద్ద స్కెచ్ చేశారని చెప్పి మాట్లాడతారు. ఏదైతేనండి వడ్డించుకోవడం అనేది ఎక్కడ కూర్చొని పడుతుందంట, బంతులో అందుతుందంట, ఆ రకంగా జరుగుతుందేమో ఎవరు చెప్పాలండి. ఇంచుమించు ఇప్పుడు చూద్దాం ఏ అంతస్తులకి ఎంత అనేది. 1,007 కోట్లుతో B+G ప్లస్ 49 అంతస్తులతో కూడినది ఒక GNE టవర్ అయితే నిర్మించబోతున్నారు ఒకటో దాంట్లో. తర్వాత
1698 కోట్ల 77 పాయింట్ 1698.77 కోట్లతోటి B+G+39 అంతస్తులు 1-2 టవర్లు అయితే నిర్మించబోతున్నారు. తర్వాత 1488 కోట్లతోటి B+G+39 అంతస్తుల 3-4 టవర్లు నిర్మించబోతున్నారు. ఇక 5 టవర్ల మొత్తం, ఈ 5 టవర్ల మొత్తం కాంట్రాక్ట్ విలువ 4195 కోట్ల రూపాయలు అన్నమాట. అది 4195.51 కోట్ల రూపాయలు. ఇవే పనులు వాస్తవానికి 2018లో అర్థమవుతుందా? ఇవే పనులు 2018లో 2271 కోట్లకి అప్పగించారు. ఇవే పనులకి ఇప్పుడంతా అప్పగిస్తున్నారు 4195 కోట్లు చిల్లర. అలాగే ఇవే పనులు 2271 కోట్లకి అప్పట్లో అప్పగించింది. కాబట్టి అప్పట్లో పునాదులు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మిగతా పనులకు టెండర్లు పిలిచారు. ఆ అంచనా వ్యయానికి ఇప్పుడు అన్నదానికి మొత్తం ఒకసారి పోల్చి చూస్తే 1924.37 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. పైన 34 తీసేద్దాం, 1924 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. నాకు తెలిసి అప్పటికిప్పటికీ వ్యత్యాసం భారీగా ఏమీ లేదు. కానీ ఇంత వ్యత్యాసం దేనికని చాలామంది నోరేళ్ళు పెడుతున్నారు వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి 2015లో 1151 అంటే 1151 కోట్లతో తాత్కాలిక సచివాలయం, టెంపరీ బిల్డింగ్, తాత్కాలిక సచివాలయం నిర్మించే అప్పట్లోనే చదరపు అడుగుకు 1918 రూపాయల చొప్పున 19,183 రూపాయల చొప్పున కట్టబెట్టి కమిషన్లు దండుకున్నారని చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి అప్పట్లో వాస్తవంగా. దీని మీద ఏం మాట్లాడలేదు అనుకోండి. తర్వాత అప్పు తెచ్చిన నిధులను వృధా చేయడం ఏంటి అని ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళే చాలా విస్మయానికి గురవుతున్నారంట. ఏంట్రా బాబు ఎంత డబ్బు తెచ్చేస్తున్నారో, డబ్బు తెచ్చిన దాని మీద ఇలా చేస్తారండి చాలా మంది ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు. దాంతోపాటు వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారండి ఈ విషయం నుంచి. ఏంటిది? తాత్కాలిక భవనానికి ఏమో అప్పట్లోనే 1150 కోట్లు ఖర్చు పెట్టేశారా, 1151 కోట్లు. ఇప్పుడు మళ్ళీ తాత్కాలిక భవనాలను పక్కన పెట్టేసి, తాత్కాలిక సచివాలయం పక్కన పెట్టేసి ఇప్పుడు శాశ్వత సచివాలయం అని ఎంత 4689 కోట్లతోటి సచివాలయమా? ఏంటబ్బా ఎన్ని వేల కోట్లు పెడదాం అనుకుంటున్నారు సచివాలయం అమరావతిలో అనేది కనుక ఒక రకంగా దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఈ సచివాలయం టెండర్ ఏదైతే పిలిచారో అప్పటి నుంచి భారీ ఎత్తు చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ఎలాగైతే రాష్ట్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిమిత్తం ఇన్ని లక్షల కోట్లు పొలాలతో సుంతా లెక్కేసుకుంటే అవసరమా? ఒకే చోట మొత్తం తీసుకొచ్చి పోగేస్తున్నారు కదా అనే ఒక భావన అయితే ఉండిపోయిందండి హైదరాబాద్ మాదిరిగా. కాబట్టి హైదరాబాద్ లాగా అమరావతిని చేయాలని అనుకోవడం, అసలు ఎలాంటి అక్కడ డెవలప్మెంట్ లేని ఏరియాలో అంత భారీగా చేయాలనుకోవడం, తర్వాత లక్షలు వేల కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం ఎంతవరకు సమంజసమని చాలామంది అధిగ్రములు కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. సొంత పార్టీలోనే ఎక్కడికెందుకు చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీలోనే వడ్డే శోభనాద్రిశ్వరరావు దీని మీద చాలా దారుణంగా అయితే మాట్లాడుతున్నాడని. ఎందుకు, ఎక్కడి నుంచి తెస్తావు, ఎప్పుడు తెస్తావు, ఎవరికి ఇస్తావు, ఇదంతా ఏం చేద్దామని ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా వీడియోలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకెన్ని వేల కోట్లు తెస్తావు అనేది ఆయన మాట్లాడతాడు. ఆయననే కాదండి, కొద్ది గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు అంత అవసరం అంటారు అక్కడ అన్ని వేల కోట్లు అంతా దారిపోయడం ఒక అమరావతిలో అవసరం అంటారా? అదేదో 2-3 చోట్ల ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా బెటర్ కదా అనే వాదన అయితే ఉంది. మొత్తానికి ఎలాగైతేనండి తాత్కాలిక సచివాలయం పక్కన పెట్టేశారు. ఇప్పుడు శాశ్వత సచివాలయం అయితే రాబోతుంది. సచివాలయం 2.0 అని పిలవచ్చేమో. దీనికి మాత్రం 4689 కోట్లు. మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో. ఎందుకంటే బాధ్యత గల ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అంశం ఇది. కాబట్టి ఖచ్చితంగా స్పందించండి, మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ కొట్టింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.